హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ఈ రోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ చికెన్ ఫ్రై. ఇది చాలా చాలా బాగుంటుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా పట్టదు. అంతేకాదు ఇంకా రైస్ అండ్ పులావ్స్ లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి ముందుగా బాగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు అలాగే కారం వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకుని ఈ చికెన్ కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ప్రిపేర్ చేసేసుకుని పెట్టుకుందాం. ముందుగా 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని పెద్ద ఉల్లిపాయని పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న లవంగం చెక్క పౌడర్ కూడా వేసి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేయాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక టమాటోని తీసుకుని బాగా మెత్తగా ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ అయిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ లోకి 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ముక్కలకు బాగా పట్టే వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పూర్తిగా పచ్చి వాసన అనేది పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుని ఇలా ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి. ముక్కలన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు అలాగే కావలసినంత కారం వేసుకుని 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రై లా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం సేపు మగ్గిస్తే గనుక అది డ్రైగా అవుతుంది. నాకు ఇలాగే కొద్ది గ్రేవీ ఉంటే ఇష్టం అండి, అందుకే ఈ స్టేజ్ లోనే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు డ్రైగానే చేసుకోండి, లేదా ఇలా అయినా ఉంచుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇదిగోండి, ఫైనల్ గా మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారా? మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకో రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.